బెల్ట్ కా ఫ్రంట్ పార్ట్ ఇక్కడ పెట్టిన, ఇది కింద పార్ట్ దీనిపైన పెట్టేయాలి. ఓకే, ఇక్కడ నుంచి స్టార్ట్. ఒక్కసారి మైండ్లో రికార్డ్ అయింది అయితే ప్యాంట్ కుట్టడం 10 minutes వరకు ఉంటుంది అంతే. ప్లీట్ ఎక్కడ నేను ఇక్కడ కూర్చున్నాను కదా, నాకు అప్పుడు ఇలా పోతుంది లోపల, పాదం లోపల పెడుతున్నా ప్లీట్స్. ఇప్పుడు నేను ఇలా ఒక ప్లీట్ పెట్టినా కొంచెం కుట్టా. ఇప్పుడు ఇది మస్తు ఎక్కువగానే ఉంది కదా, చిన్నగా ఏం లేదు. 2-3 ప్లీట్స్ పెట్టేస్తా. 1 2 దూరం దూరమే నార్మల్ ప్లీట్స్ పెడుతున్నా, ఏం పెద్దది లేదు, నార్మల్ ప్యాంట్ కదా. 3 కౌంట్ చేయడం కూడా అవసరం లేదు. ఇంత పెట్టినా కదా, పెట్టినాక ఇప్పుడు దీన్ని సెంటర్ పార్ట్ చూడాలి. ఓకే, దీంట్లో చాలా జాయింట్ ఉంది కదా, జాయింట్లు సరే. ఇప్పుడు కూడా ఇది తెలుస్తుంది, ఇదే మెయిన్ సెంటర్. ఇది ఫ్రంట్కి బ్యాక్కి ఇది సెంటర్. ఓకే, ఈ సెంటర్కి ఈ ప్యాంట్ కా సెంటర్ రెండు కలవాలి. మాకు బ్యాక్ సైడ్లో ఒక ప్లీట్ కావాలి, ఓన్లీ 1 ప్లీట్ పెద్దది అయితే 1 ప్లీట్కి ఇది అప్రాక్సిమేట్లీ 3 centimeter పడుతుంది. ఈ 3 centimeter ఇక్కడ పెట్టి ఇక్కడ ఒక పిన్ పెట్టేయండి. పిన్ పెట్టేసా. ఇప్పుడు ఇది చూడాలి మాకు ఎంత ఎక్కువ ఉంది. ఇది కదా మాకు బెల్ట్, ఇది మెయిన్ క్లాత్ ఆల్మోస్ట్ ఈక్వల్గానే వచ్చేసిందా, ఆల్మోస్ట్ ఈక్వల్గా. అయితే ఇప్పుడు ఏం ప్లీట్ రావు, అంతే ప్లీట్ వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తాను నేను, సింపుల్గా అక్కడ నుంచి ఆ సైడ్ వరకు కుట్టేస్తాను. చెక్ చేసినప్పుడే తెలిసింది మాకు ఇంకా ప్లీట్ రావు, ఒక 3-4 ప్లీటే వస్తుంది. అదే 2 ప్లీట్స్ ఇచ్చి చెక్ చేసేయాలి, 50% వరకు. స్ట్రైట్ ప్లీట్ ఇచ్చి ఇది మాకు బ్యాక్ కదా, ఇది కలవాలి. ఇది సెంటర్, ఇక్కడ ఒక ప్లీట్ రావాలి. ఇది సెంటర్ అయిపోయింది కదా. ఇప్పుడు నేను ప్లీట్ ఇలా పెట్టిన ఆ సైడ్ వచ్చేటప్పుడు, ఇప్పుడు ఇక్కడ ప్లీట్ అపోజిట్ అయిపోతుంది చూడండి. ఒక ప్లీటే అపోజిట్ సైడ్, ఇక్కడ వి షేప్కి ఒకటే ప్లీట్ వస్తుంది బ్యాక్లో. ఓకే, ఇది ఇలా స్టిచ్. ఇక్కడే ఈ సైడ్ నుంచి కూడా ఒక ప్లీట్ ఇచ్చేస్తాం, ఎందుకు మనం మళ్ళీ ఫ్రంట్కి వెళ్తున్నాం కదా ఇక్కడ నుంచి. అయితే ఇక్కడ కూడా సేమ్ సైజ్ ఇక్కడ నుంచి ఒక ప్లీట్ ఇలా అయితేనే కదా ఇక్కడ స్క్వేర్ షేప్ లాగా వచ్చింది. ఫ్రంట్లో వి షేప్ వస్తుంది, అది కూడా మైండ్లో పెడితే అయిపోతుంది. ఇక్కడ ఇలా డబ్బాలాగా రావాలి, బ్యాక్ సైడ్ మాకు వి షేప్ వస్తుంది. అయిపోయింది. ఇది చేసినాక మనం ఏం మెజర్ చేయాలి అంటే, ఈ ప్లీట్ ఎక్కడ అయిపోయింది, ఇది సెంటర్ ఇక్కడ వరకు అయిపోయింది ప్లీట్ మాకు. ఇక్కడ ఒక మార్క్ చేసేస్తా. ఇప్పుడు ఏం చేస్తా నేను, రెండు పట్టుకొని ఈక్వల్గా పెట్టాలి, 2 క్లాత్ ఈక్వల్గా పెట్టుకొని అక్కడ వరకు స్టిచ్ చేసేస్తా. ప్లీట్ ఇవ్వడం అవసరం లేదు. ఆ ప్లీట్ ఎక్కడ నుంచి స్టార్ట్ చేయాలి, ఎక్కడ మార్క్ చేసినాం అక్కడ. స్టిచ్ నార్మల్. మార్క్ ఇక్కడ బెల్ట్ పైన చేసింది. ఇప్పుడు ఈ మార్క్ ఉంది మాకు, ఈ మార్క్ వరకు మనం ఇలా వచ్చేస్తాం. ఇక్కడ వచ్చినాక మాకు ప్లీట్స్ ఇవ్వాలి. ఇప్పుడు ఏం ఎక్కువ తక్కువ కాకుండా 4 ప్లీట్స్ వచ్చింది. ట్రై చేయాలి, ఆ సైడ్ కూడా 4 ప్లీటే ఇచ్చేస్తాం, అయిపోతుంది. ఏమన్నా ఇప్పుడు ప్లీట్ డైరెక్షన్ చేంజ్ అయిపోతుంది మాకు. ఇలా ఇక్కడ నుంచి ఈ సైడ్ చేసినాం కదా, ఇప్పుడు ఇలా అయిపోతుంది. అప్పుడే ముందు ప్లీట్స్ ప్రాపర్గా వస్తాయి. ఎన్ని 4 ప్లీట్స్.
నార్మల్ మంచి క్లాత్ ఉంది కాబట్టి ఒక్క శారీలో సెట్ చేసిన, లేకపోతే మనం నార్మల్గా కూడా చేయవచ్చు. ఒక్కసారి మసీన్లో పెట్టడం, ఫినిష్ చేసేయడం, మళ్ళీ మళ్ళీ తీయడం అవసరం ఉండదు. ఫ్రంట్లో ప్లీట్ ఇలా వచ్చింది కదా, ఫేసింగ్ ఇది ఫ్రంట్ కప్ ఈక్వల్గా వచ్చింది రెండు సైడ్ నుంచి. సేమ్ ఇలా బ్యాక్ చూస్తే మనం లోపల నుంచి డబ్బా షేప్ వచ్చింది కదా, ఇక్కడ బ్యాక్లో వి వచ్చింది. అయితే కూర్చుంటే ఇది ఇలా ఓపెన్ అయిపోతుంది, టైట్ అవ్వదు ప్యాంట్, లూజ్గానే ఉంటుంది, కంఫర్టబుల్ ఉంటుంది. అంతే అయిపోయింది.